హలో, వెల్కమ్ టు అభిషిక్త్ అమృత ఏపీ లేటెస్ట్ అప్డేట్స్ గ్రామర్ కోచింగ్. మగాడంటే మేసం మెలేయాలి, మరి ఆడదంటే ఆ మగాడి చెవి మెలేయాలి, రైట్? ఇంతకంటే జోక్స్ లేకుండా మనం సీరియస్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి నేర్చుకున్నాము, సింపుల్ సెంటెన్స్ గురించి నేర్చుకున్నాం, కాంపౌండ్ గురించి నేర్చుకోవాలి. అయితే ఈ కాంపౌండ్ నేర్చుకునే ముందు ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ని ఎలా తయారు చేయాలో ముందు తెలుసుకుంటే ఏంటంటే, తర్వాత సింపుల్ కాంప్లెక్స్ ఎలా చేయాలి, కాంప్లెక్స్ కాంపౌండ్ చేయాలి, కాంపౌండ్ కాంప్లెక్స్ సింపుల్గా ఎలా మార్చాలి, దేనికైనా మార్చొచ్చు అనమాట. సో ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ తయారు చేయాలంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనకి రెండు ఫిండ్ వెర్బ్స్ ఉండాలి ఆ సెంటెన్స్లో. అంటే రెండు ఫిండ్ వెర్బ్స్ ఉంటే రెండు క్లాజులు ఉన్నట్టు, ఇది ఒక లెక్క. ఆ క్లాజుల్లో ఒకటే మెయిన్ క్లాజ్ అయి ఉండాలి, రెండోది వచ్చేసి సబార్డినేట్ క్లాజ్ మాత్రమే అయి ఉండాలి. ఇది నేర్చుకున్నాం. మరి సబార్డినేట్ క్లాజ్ అయి ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడు ఈ రెండు సెంటెన్స్ని ఒక సెంటెన్స్గా జాయిన్ చేయడానికి ఉపయోగపడే ఆ కంజంక్షన్ చూసారా, అది సబార్డినేట్ కంజంక్షన్ వాడితేనే మనకి సబార్డినేట్ క్లాస్ తయారవుతుంది. సో కాంప్లెక్స్ తయారు చేయాలంటే మనకి ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్తో పని లేదు, సబార్డినేట్ కంజంక్షన్స్తో మాత్రమే మనకు అవసరం ఉంటుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తూ పోతే మనకి అసలు ఏంటనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, శీతల ఈజ్ సిక్ అంటే శీతల అనే అమ్మ సిక్గా ఉందన్నారు. అంటే సిక్ అంటే ఒంట్లో బాగుండకపోవడం, అనారోగ్యం. షీ కెనాట్ గో టు సిఏ క్లాస్, ఆమె సిఏ క్లాస్కి వెళ్ళలేకపోతుంది. ఇది రెండు సెంటెన్సులు. శీతల ఈజ్ సిక్ అనేది ఒక సెంటెన్స్, ఇందులో ఎన్ని క్లాస్ ఉన్నాయి? ఒక క్లాస్, ఎందుకంటే ఒక ఈజ్ అనే ఫ్రెండ్ వెర్బ్ మాత్రమే ఉంది కాబట్టి ఇదో క్లాస్, ఇదో సెంటెన్స్ కూడా. అలాగే షీ కెనాట్ గో టు సిఏ క్లాస్ ఉన్నాం, ఇందులో కూడా ఎన్ని ఉన్నాయరా అంటే ఒకే ఒక ఫ్రెండ్ వెర్బ్ ఉంది. కెన్ గో మొత్తం ఒకటే, నాట్ రాబట్టి దీని ముందుకు వచ్చింది కెన్, కానీ కెన్ గో మొత్తం ఒకటే, గోలో ఇంకేం లేదనమాట. అది ఇన్ఫినిటివ్, అంటే దాని యొక్క అర్థం అనంతం అయిపోయింది. ఓకే, వెళ్ళు అంతే, ప్రెజెంట్లో వెళ్ళు, పాస్ట్లో వెళ్ళు అని తెలియక గో అనేది ఇక్కడ కెన్ గో అని వాడాం కాబట్టి ఇంక గోలో డూ డస్ ఏమీ లేవు. కెన్ మాత్రమే ఫినిట్ వెర్బ్, అంటే టెన్స్ నేను చెప్పుకునే వెర్బ్ అదే. కాబట్టి ఇక్కడ ఫినిట్ వెర్బ్ కాబట్టి ఇదేంటి, ఒక క్లాస్ ఉన్నటువంటి ఇది కూడా ఒక సెంటెన్స్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్, ఇది ఒక సింపుల్ సెంటెన్స్, అంతే కదా, సింపుల్ సెంటెన్స్ లేని. ఇప్పుడు రెండింటిని మనం ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్గా చేయాలంటే సినారియో ఏంటంటే, ఓకే ఇందులో ఒక ఫినిట్ వెర్బ్, ఇందులో ఒక ఫినిట్ వెర్బ్ ఉన్నాయి, కాంప్లెక్స్ చేయాలంటే రెండు ఫినిట్ వెర్బ్స్ అవసరం. అంటే ఏంటి, రెండు క్లాసులు అవసరం. ఓకే, అవి రెడీగానే ఉన్నాయి. మరి ఇంకేం కావాలరా అంటే ఈ రెండింటిని కలుపుతూ కంజంక్షన్. అంటే ఏంటంటే మన కాన్వెంట్స్లోకి వెళ్తే ఏంటంటే పెద్ద పెద్ద స్కూల్స్లో అయితే కనుక ఏ క్లాస్కి ఆ క్లాస్ గదిగా ఉంటుంది. మరి కొంచెం చిన్న సైజు స్కూల్స్ ఉంటే కాన్వెంట్లు, వాళ్ళు ఏం చేస్తారు, ఒక పొడుగాటి వస్త్రాల మధ్యలో పార్టీషన్స్ చెక్కలు పెడుతుంటారు. పెట్టి ఈ చెక్క నుంచి ఈ చెక్క దాకా ఒక క్లాసు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో పార్టీషన్ చెక్క పెడతారు. అలా పెట్టుకుంటూ పోయిన తర్వాత రోజు యానివర్సరీ కానీ ఏమైనా ఫంక్షన్ కానీ మీటింగ్ కానీ వచ్చినాక ఏం చేస్తారు, ఆ చెక్క తీసేస్తే రెండు క్లాసులు కంబైన్ అవుతాయి. అంతెందుకు, ఇప్పుడు ఈ క్లాసులో తెలుగు, పక్క క్లాసులో ఇంగ్లీష్ జరగాలండి, పార్టీషన్ ఉంటుంది. 8th క్లాస్లో తెలుగు జరుగుతూ ఉంటుంది, 9th క్లాస్ ఇంగ్లీష్ జరుగుతూ ఉంటుంది. ఒక రోజు మన తెలుగు మాస్టర్ గారు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 8th 9th ఒకే టీచర్ చూడాలి, మరి వాళ్ళు అల్లరి చేస్తుంటారని అప్పుడు ఏం చేస్తారు, ఈ పార్టీషన్ తీసేసి ఇద్దరిని కలిపి ఒకే ఇంగ్లీష్ మాస్టర్తో కూర్చోబెట్టేస్తారు. ఆ రోజుకి ఆ మాస్టరే కంజంక్షన్ అనమాట. ఓకే, అయితే ఆయన కోఆర్డినేట్ కంజంక్షనా, సబార్డినేట్ కంజంక్షనా, దాన్ని బట్టి మనం కాంప్లెక్సా కాంపౌండ్ తెలుస్తుంది. కాబట్టి ఏంటి, ఇప్పుడు మనం రెండు సెంటెన్స్లు కలపాలి అంటే ఫుల్ స్టాప్ తీసి కంజంక్షన్తో కలపాలి, ఆ ఫుల్ స్టాప్ బదులు కంజంక్షన్ పెట్టాలి. ఓకే, ఇక్కడ రెండు సెంటెన్స్ ఉన్నాయి కాబట్టి ఒక కంజంక్షన్ సరిపోతుంది. అంటే క్లాజులు కానీ, అంటే ఎన్ని సెంటెన్స్లు క్లాజులు ఉంటే వాటిని కలపడానికి అంతకంటే ఒక తక్కువ కంజంక్షన్ కావాల్సి వస్తుంది. సో ఇక్కడ శీతల ఈజ్ సిక్ అన్నాం, ఇది ఒక సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్. షీ కెనాట్ గో టు సిఏ క్లాస్, పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక సెంటెన్స్ లేక సింపుల్ సెంటెన్స్. ఈ రెండింటిని కలపాలంటే కాంప్లెక్స్గా మార్చాలి అంటే ఏంటంటే మనకు కావాల్సింది అక్కడ సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి ఇక్కడ శీతల ఈజ్ సిక్, షీ కెనాట్ గో టు సిఏ క్లాస్, కాబట్టి యాజ్ అనేటువంటి కంజంక్షన్ పెట్టి, కంజంక్షన్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ స్టాప్ తీసాం కాబట్టి అక్కడే పెట్టాలనుకుంటారు. కంజంక్షన్ అనేది ఫుల్ స్టాప్ తీసాం కాబట్టి అక్కడే పెట్టమని రూల్ లేదు. సందర్భాన్ని బట్టి ముందు పెట్టచ్చు, మధ్య పెట్టచ్చు, అలాంటివి ఏం లెక్కలు పెట్టుకోకూడదు ఎక్కడ పెట్టాలనేది. కాబట్టి ఇక్కడ యాజ్ శీతల, మిగతా యాజ్ ఇట్ ఈజ్ రాసేయడమే. యాజ్ శీతల ఈజ్ సిక్ అంటే ఇప్పుడు ఏమైంది, సబ్ ఆర్డినేట్ క్లాజ్ అయిపోయింది. ఇది కాస్త ఇందాక పూర్తర్థం ఇచ్చింది, శీతల ఈజ్ సిక్ అంటే శీతల ఒంట్లో బాలా, కానీ ఇప్పుడు యాజ్ అంటే అర్థం ఏంటి, ఆ సబార్డినేట్ కంజంక్షన్స్ బట్టి పెడితే మీకు గుర్తొస్తుంది. యాజ్ అంటే అందువలన, శీతలకి ఒంట్లో బాగా లేనందువలన అన్నాం. దాంతో ఇప్పుడు ఇందాక మెయిన్ క్లాస్ కదా, ఇప్పుడు సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది. సో కాంప్లెక్స్ కావాల్సింది అదే, సబార్డినేట్ క్లాసులే కావాలి, ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉండాలి. కాబట్టి యాజ్ శీతల ఈజ్ సిక్ కానీ ఫుల్ స్టాప్ తీసేయాలి. ఎందుకని కంజంక్షన్ పెట్టామంటే రెండు కలుపుతున్నాం కదా, కలిపినప్పుడు ఇంకా ఫుల్ స్టాప్ ఉండకూడదు అక్కడ.
కాబట్టి కంటిన్యూ చేసేయాలి. సిక్ షీ కెనాట్ గో టు సిఏ క్లాస్. ఇప్పుడు మనం కాంప్లెక్స్ సెంటెన్స్ నిర్మించగలిగామా లేదా చూసుకోవాలంటే మనం క్రైటీరియాలోకి వెళ్ళాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ క్రైటీరియా ఏంటంటే మినిమం 2 ఫినిట్ వెర్బ్స్ ఉన్నటువంటి 2 క్లాసులు ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఫినిట్ వెర్బ్ ఉంది, ఇక్కడ ఫినిట్ వెర్బ్ ఉంది. గో అనేది ఇన్ఫినిట్ వెర్బ్ అయిపోయింది. సో ఇక్కడ 2 ఫినిట్ వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమైంది మీకు 2 క్లాసులుగా వచ్చింది. ఇందులో ఒక మెయిన్ క్లాసే ఉండాలండి, ఇంకోటి సబార్డినేట్ క్లాస్ ఉండాలి. ముందు ఉండొచ్చు అనుకోండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సబార్డినేట్ క్లాస్ ముందు వచ్చేసింది. యాజ్ శీతల ఈజ్ సిక్ అంటే శీతల అనారోగ్యంతో ఉన్నందువలన అని ఆపాం. సగం అర్థమే వస్తుంది. అంటే ఏంటి, సబార్డినేట్ కంజంక్షన్ అనేటువంటి యాజ్ కలవడం వల్ల పూర్తి అర్థం ఇచ్చేటువంటి ఆ మెయిన్ క్లాస్ కాస్త సబార్డినేట్ క్లాస్ అయిపోయింది. సో ఇంక ఇప్పుడే ఉండాలి, ఒక మెయిన్ క్లాస్ ఉండాలి. ఇదేంటంటే షీ కెనాట్ గో టు సిఏ క్లాస్. ఆమె సిఏ క్లాస్కి వెళ్ళలేకపోతుంది. ఇది పూర్తి అర్థం వచ్చేస్తుంది. ఇందాక చూడండి షీ కెనాట్ గో టు సిఏ క్లాస్ అన్నాం, పూర్తి అర్థం వచ్చిందా, మెయిన్ క్లాస్ అయిందా. ఇప్పుడు కూడా ఏంటంటే షీ కెనాట్ గో టు సిఏ క్లాస్ అంటే ఇది కూడా మెయిన్ క్లాస్ అయిపోయింది, పూర్తి అర్థం ఇస్తుంది. కాబట్టి ఒక మెయిన్ క్లాస్ షీ కెనాట్ గో టు సిఏ క్లాస్ అనేటువంటి మెయిన్ క్లాస్. ఎంసీ అంటే మెయిన్ క్లాస్. ఓకే, యాజ్ శీతల ఈ సిక్ అనేదేమో ఎస్సి అంటే సబార్డినేట్ క్లాస్. సో ఒక మెయిన్ క్లాస్ ఉండి ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్సు. అంటే ఒకే ఒక గేట్ ఉందన్నమాట, మెయిన్ గేట్. నెక్స్ట్ చూడండి, మేకలా ఈజ్ మై డాటర్. మేకల అనే అమ్మాయి నా కూతురు, ఇది పూర్తి అర్థం వచ్చేస్తుంది. నెక్స్ట్ షీ ఈజ్ ఎ పోలీస్ అన్నాం, ఆమె ఒక రక్షక భటురాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది, ఇది పూర్తి అర్థం వస్తుంది. 2 సెంటెన్సులు, ఇందులో ఒక వెర్బ్ ఉంది, ఇందులో ఒక వెర్బ్ ఉంది. అంటే ఈ సెంటెన్స్ ఏమో ఒక సింపుల్ సెంటెన్స్ అయింది ఒకే క్లాస్ ఉండడం వల్ల, ఈ సెంటెన్స్ కూడా ఒక సింపుల్ సెంటెన్స్ అయిపోయింది ఒక క్లాస్ ఉండటం వల్ల. ఇప్పుడు రెండింటిని మనం ఏంటి జాయిన్ చేయాల్సి వచ్చింది. ఫుల్ స్టాప్ తీసి జాయిన్ చేయాలంటే కంజంక్షన్ కావాలి. ఇప్పుడు కాంప్లెక్స్ కావాలంటే ఏం చేయాలి, సబ్ ఆర్డినేట్ కంజంక్షన్. ఎన్ని కావాలి, 2 క్లాసులు కాబట్టి ఒక కంజంక్షన్, అంతేనా. ఎన్ని క్లాసులు ఉంటే అంతకంటే ఒక తక్కువ కంజంక్షన్ కావాలి. సో ఇక్కడ మేకలా ఈజ్ మై డాటర్, షీ ఈజ్ ఎ పోలీస్ అనేది కలిపితే ఏమవుతుందంటే మేకలా అన్నాం. ఇప్పుడు సబార్డినేట్ కంజంక్షన్స్లో ఏది కలపాలరా అంటే ఇఫ్ కలపాలా, దో కలపాలా, యాజ్ సూన్ యాజ్ కలపాలా, అంటిల్, అన్లెస్, ఇన్స్టెడ్ ఆఫ్, ఈ లిస్ట్ అంతా మనం చూసుకుంటూ పోయే బదులు మీనింగ్లోకి వెళ్తే మేకల నా కూతురు, ఆమె ఒక పోలీసు. దీన్ని ఎలా కలపచ్చు, మేకల ఎవరైతే నా కూతురు ఆమె పోలీసు. ఎవరైతే అంటే ఏంటి, గుడ్. హూ అంటే ఏంటి, మనం కంజంక్షన్స్ అంటే కేవలం ఇన్స్టెడ్ ఆఫ్, అన్లెస్, దో, ఇఫ్, వెదర్ ఇవే కాదు. మనం చదువుకోవాల్సింది ఏంటంటే కంజంక్షన్ అంటే వాట్, వెన్, విచ్, వై, హూ, హౌ అనేటువంటివి కూడా మనం ఏమనుకున్నాం సబార్డినేట్ కంజంక్షన్స్కి వస్తాయి. వాటిని కూడా మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు ఈ సెంటెన్స్ తయారు చేయడం. అవి కేవలం ఇంటరాగేటివ్ వర్డ్స్ కానీ చూడకూడదు. అలా చూడటం వల్లే మనకు ఒకసారి జ్ఞప్తికి రాదు. ఇంట్రా కాంప్లెక్స్ అనేది కన్ఫ్యూజన్ అంతా ఎందుకు వస్తుందంటే మనం వాట్, వెన్, విచ్ ఎంతసేపు ఇంటరాగేటివ్ వర్డ్స్ అంటే ఏంటి డబుల్ వర్డ్స్ అంటారా అలా చూసుకుంటాను తప్ప వాటికి ఇంకొక నాణానికి 2వ వైపు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పాను నేను కంజంక్షన్స్. అప్పుడు ఏంటి వాట్, వెన్, విచ్ నువ్వు సబార్డినేట్ కంజంక్షన్స్గా కూడా ఉంటాయి. అది ఇక్కడ వాడుకోవచ్చు, శుభ్రంగా వాడుకోవచ్చు అనమాట. సో మేకల హూ ఈజ్, మేకల తర్వాత హూ పెట్టేసుకుని అంటే కంజంక్షన్స్ మధ్యలోనే పెట్టాలి ముందే పెట్టాలి అనే లెక్క ఉండదు అర్థాన్ని బట్టి. మేకల హూ ఈజ్ మై డాటర్, మేకలు ఎవరైతే నా కూతురుందో, మళ్ళా షీ అనకల్లా, షీ అంటే ఆమెగా, ఈజ్ ఎ పోలీస్ ఇలా అనొచ్చు. అంటే మేకల ఎవరైతే నా కూతురుందో ఆమె పోలీస్, లేదా మేకల హూ ఈజ్ ఎ పోలీస్ ఈజ్ మై డాటర్, ఎవరైతే పోలీస్ ఉందో అది నా కూతురు, ఎవరైతే నా కూతురుందో అది పోలీస్. అది ఎలా చెప్పచ్చు, పర్లా వైస్ వెరసా చెప్పచ్చు, జంబుల్ చేసి చెప్పచ్చు. బట్ ఇక్కడ ఏంట్రా అంటే హూ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్స్తో ఇక్కడ మేకల ఈజ్ మై డాటర్, షీ ఈజ్ ఎ పోలీస్. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ హూ అనేది మాకు ఇలా ఇంత పాలిష్డ్గా పెట్టడం మాకు కుదరదండి, కొంత హై లెవెల్ ఇంగ్లీష్లో ఉంది అనుకుంటే ఏం చేయిద్దమ్మా, మనం ఏం చేద్దాం, మేకల ఈజ్ మై డాటర్ ఫుల్ స్టాప్ తీసి ఫుల్ స్టాప్ దగ్గర కంజంక్షన్ పెట్టేసేయండి ఆ హూని. మేకల ఈజ్ మై డాటర్ హూ ఈజ్ ఎ పోలీస్, షీ తీసి హూ పెట్టడమే, ఫుల్ స్టాప్ కూడా తీసేసి మేకల ఈజ్ మై డాటర్ హూ ఈజ్ ఎ పోలీస్. ఓకే, లేదా మేకల ఈజ్ ఎ పోలీస్ హూ ఈజ్ మై డాటర్ అలా కూడా చెప్పచ్చు. ఇద్దరు ఒకటే, ఆ అమ్మాయి నా కూతురు, నా కూతురే అమ్మాయి అని చెబుతున్నాం పోలీస్ అని. కాబట్టి ఇక్కడ ఏంటంటే అంటే మనం హూ అనేటువంటి కంజంక్షన్తో కలిపేప్పుడు యాక్చువల్గా పాలిష్డ్ ఇంగ్లీష్లో అయితే మేకల హూ ఈజ్ మై డాటర్ ఈజ్ ఎ పోలీస్ అని చెప్పాం. ఎవరైతే నా కూతురుందో ఆమె పోలీస్ అండి అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ హూ అనేటువంటిది కూడా కంజంక్షన్గా భావించండి. ఇకపోతే ఇది
కాంప్లెక్సా కాదా, దాని క్రైటీరియా కనిపిస్తోంది లేదా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాంప్లెక్స్ అంటే ఏంటి, మినిమం 2 ఫినిట్ వెర్బ్స్ ఉండాలి, అంటే 2 క్లాసులు ఉండాలి. ఇక్కడ ఒక ఈజ్ అనేటువంటి ఫినిట్ వెర్బ్ ఉంది, ఇక్కడ ఈజ్ అనే ఫినిట్ వెర్బ్ ఉంది. కాబట్టి 100% సింపుల్ మాత్రం కాదు. సింపుల్ అంటే ఒక సెంటెన్స్లో ఒకే ఒక ఫినిట్ వెర్బ్ రావాలి, కానీ ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి సింపుల్ కాదు. మరి కాంప్లెక్సా అంటే ఎస్, 2 ఉన్నాయి కాబట్టి వెర్బ్స్, అయితే కాంప్లెక్సా అని వెర్బులు 2 ఉన్నాయి కాబట్టి సింపుల్ కాదన్నా కానీ కాంప్లెక్స్ అనొద్దు. ఏం ఉండాలి కాంప్లెక్స్ అంటే, సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి, కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉండకూడదు. సబార్డినేట్ కంజంక్షన్ మాత్రం ఉండాలి. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్కి కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే పడదు కాబట్టి దాని దరిదే రానియకూడదు అనమాట. ఎన్నున్నా సరే అన్నీ సబార్డినేట్ కంజంక్షన్సే. ఇక్కడ ఏంటంటే సబార్డినేట్ కంజంక్షన్ అంటే హూ అనే సబార్డినేట్ కంజంక్షన్ కాదా, హూ అంటే ఎవరైతే ఉన్నారో అని అర్ధోక్తిలో ఆపుతున్నాం, పూర్తి మీనింగ్ రావటంలా. ఇందాక కూడా చూడండి, మేకల ఇది మై డాటర్ అనేసాం, పూర్తి అర్థం వచ్చింది. ఇప్పుడేమన్నాం, మేకల హూ ఈజ్ మై డాటర్, మేకల ఇందాకేమో నా కూతురు అన్నా, ఇప్పుడేమో ఎవరైతే నా కూతురు ఉందో అవేంటి అది చెప్పాలిగా. సో ఇక్కడ సగవర్ధం వచ్చేసింది కాబట్టి ఇదేమో సబార్డినేట్ క్లాస్ అయిపోయింది. మేకల హూ ఈజ్ మై డాటర్ అని సబార్డినేట్ క్లాస్. ఈజ్ ఏ పోలీస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నట్టే, షీ ఈజ్ ఏ పోలీసో మేకల ఈజ్ ఏ పోలీసో అన్నట్టే, మేకల అనక్కల మళ్ళీ రెండోసారి ఎందుకు. సో ఈజ్ ఏ పోలీస్ అన్నాం, ఇది పూర్తర్థం వస్తుంది, ఆవిడ పోలీసు కాబట్టి మెయిన్ క్లాస్. షీ ఈజ్ ఏ పోలీసు లేక ఈజ్ ఏ పోలీస్ అనేది మెయిన్ క్లాసు. అంటే ఇక్కడ షీ పెట్టక్కర్లేదన్న, ఉన్నట్టే ఊహించుకోవాలన్నమాట. ఇప్పుడు లోపల రండి అని అనుకోండి, ఎవరన్నట్టు మీరు ఒక్కలే ఉంటే మీరు లోపలికి రండి అనేగా, మనం మీరు అనక్కల్లా, అన్నంత మాత్రాన్ని మిమ్మల్ని కాదని కాదు, ఎదురుకుండా నించున్నారు లోపల రండి అంట, లోపల రండి అంటే మీరు లోపల రండి అంటే ఇక్కడ కూడా పోలీస్ అండి అన్న, ఎవరు పోలీస్ అంటే మా కూతురిని చెప్తున్నా కాబట్టి మళ్ళీ షీ అనక్కర్లేదన్న, అంటే అక్కడ ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇక్కడ మేకల హూ ఈజ్ మై డాటర్ ఈజ్ ఏ పోలీసులో మేకల హూ ఈజ్ మై డాటర్ అనేమో సబార్డినేట్ క్లాస్ అయింది, షీ ఈజ్ ఏ పోలీస్ అంటే ఈజ్ ఏ పోలీస్ అంటే మెయిన్ క్లాస్ అయింది. కాబట్టి ఒక మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ ఉండబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ చూడండి, దేర్ వాజ్ హెవీ రైన్, అదొక సెంటెన్స్, అక్కడ బాగా వానపడుతుంది. ఏ సెంటెన్సు ఇది? ఒకే ఒక ఫినిట్ వెర్బ్ వాజ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఒక ఫినిట్ వెర్బ్ ఉంటే ఎన్ని క్లాస్ ఉన్నట్టు? ఒక క్లాస్ ఉన్నట్టు. అది పూర్తి అర్థం వస్తుందా? ఎస్, దేర్ వాజ్ హెవీ రైన్, అక్కడ భయంకరమైన వాన పడిందండి అని చెబుతున్నాం. ఓకే, ఇది ఏ సెంటెన్సు? ఒక సింపుల్ సెంటెన్స్ అయింది. ఓకే, సింగిల్ మెయిన్ క్లాస్ ఉంది కాబట్టి. నెక్స్ట్, ద మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టాప్డ్. ఇక్కడ హ్యాడ్ బీన్ అంటే ఏంట్రా అంటే ఇక్కడ కూడా హ్యాడ్ అనేది మాత్రమే పాస్ట్ చెప్తోంది, బీన్ అనే దానిలో పర్ఫెక్ట్ మాత్రమే అంటే డన్ ఉంది కాబట్టి అది ఫినిట్ వెర్బ్ కాదు, అది టెన్స్ అని చెప్పట్లా, ఓన్లీ ఫామ్ అని చెప్తోంది. నేను పర్ఫెక్ట్ ఫామ్ అంటుంది కానీ టెన్స్ కాదు. కానీ హ్యాడ్ అనేది నేను పాస్ట్ టెన్స్ని నాలో డిడ్ ఉందని చెప్పుకుంటుంది కాబట్టి అక్కడ ఏమైంది? అది పాస్ట్ అయింది. కాబట్టి ద మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టాప్డ్ అన్నాం. ఇప్పుడు ఇది ఏ టెన్స్ అయిపోయింది? అది ఇదేంట్రా అంటే సెంటెన్స్, ఇది ఒక సింపుల్ సెంటెన్స్, అంటే ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంది. ఎందుకని ఒకే ఒక మెయిన్ క్లాస్ అంటున్నాం? ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది కాబట్టి. హ్యాడ్ అనే ఫినిట్ వెర్బ్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఫినిట్ వెర్బ్ అనేది ఒక క్లాస్ అవుతుంది. ఆ క్లాసు పూర్తి అర్థం ఇస్తుంది అంటే ఎస్, ద మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టాప్డ్. వెనకాల ఉన్నా లేకపోయినా కూడా ఏంట్రా అంటే ఆట ఆగిపోయిందండి అన్నాం. ఆట అయిపోయిందని పూర్తి అర్థం వస్తుందిగా, ఎందువల్ల చెప్పగల ఆట అయిపోయిందని చెప్పచ్చు. ఓకే, సినిమా అయిపోయింది అంటాడు, ఓకే ఎపిసోడ్స్ అయిపోయినాయి అంటారు, దీనికి సగం అర్థం వచ్చిందండి. అలాగే ఇక్కడ కూడా మ్యాచ్ అయిపోయింది అన్నాం కాబట్టి ఇది పూర్తి అర్థం వస్తుంది, ఇది పూర్తి అర్థం వస్తుంది. కాబట్టి ఇదేంటి? 2 సింపుల్ సెంటెన్సులు, అంటే 2 సెంటెన్సులు వేరే వేరేగా ఉన్నాయి. ఇదో సెంటెన్స్, అదో సెంటెన్స్. ఇప్పుడు రెండింటిని జాయిన్ చేయాలి. ఏం చేయాలి? కాంప్లెక్స్లోకి దేర్ వాజ్ ఏ హెవీ రైన్ అన్నప్పుడు ఫుల్ స్టాప్ తీసేయాలి 2 కలపాలంటే. ఓకే, కాబట్టి ఇక్కడ సిన్స్ అని పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఏది పెట్టాలి కంజంక్షన్? మనం అసలు ముందు 2 సెంటెన్స్ జాయిన్ చేయాలి అంటే ఫుల్ స్టాప్ తీసి ఎక్కువ మీకు ప్రెసిస్ రైటింగ్లో ఉపయోగపడుతుంది. ఇది ప్రెసిస్ చేయడానికి, అంటే మీకు ఏదో 600 వర్డ్స్ ఇచ్చేసి దాన్ని 1/4 చేయంటారు సరా, ఇట్లాంటి ప్రెసిస్ రైటింగ్లో. తర్వాత మాట్లాడేప్పుడు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది, గొలుసు కట్టు మాట్లాడుతుంటే బాగుంటుంది ఇంగ్లీష్లో. సో అక్కడ కంజంక్షన్స్ పెట్టుకుంటూ మాట్లాడడం, ఎప్పుడు కూడా కట్ చేసి చిన్న ముక్కలు మాట్లాడకూడదు. దట్ ఈస్ కాల్డ్ బట్లర్ ఇంగ్లీష్. కాబట్టి అంటే ఫ్లూయెన్సీ రావాలి ఇంగ్లీష్లో అంటే కంజంక్షన్స్ వాడుకుంటూ గొలుసు కట్టి వెళ్ళిపోవాలి ఒక సెంటెన్స్ని. అయితే ఏ కంజంక్షన్స్ వాడాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలా. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షనా, కోఆర్డినేట్ కంజంక్షనా? అసలు సబార్డినేట్ అయితే కనుక సిన్స్ పెట్టాలా, లేకపోతే యాజ్ పెట్టాలా, బికాజ్ పెట్టాలా, ఇఫ్ పెట్టాలా, వెదర్ పెట్టాలా, ఇన్స్టెడ్ ఆఫ్ పెట్టాలా? ఇవి తెలియాలి అంటే ముందు ఆ కంజంక్షన్స్ రుబ్బేయాలి. దానికి నేనేం చేయలేను. ఇప్పుడు అవి మీరు చదవండి నేను చెప్పగలను, కానీ నేను కూడా ఇప్పటికే సాగజేస్తాను అంటున్నారు. ఇప్పుడు అవి కూడా నేను కూర్చొని ఇన్స్టెడ్ ఆఫ్ అనగా అని 1 సార్లు చెప్పాను అనుకోండి, నాకు వస్తుంది, మీకు కాదు. మీరేం చేయాలి? నేను చెప్పక్కల్లా. ఎపిసోడ్కి బియాండ్ వెళ్ళిపోయినప్పుడు మీరేం చేయాలంటే ఖాళీ ఉన్న టైంలో ఎపిసోడ్ చూడటమే కాదు, ఎంటర్టైన్మెంట్ లాగా ఆ నోట్స్లోకి వెళ్ళండి. నేను చెప్పిన కంజంక్షన్స్ లిస్ట్ ఇచ్చా, బుక్స్లో ఉన్నాయి, మీ బుక్స్ తీసుకోవచ్చు. Amazon.in
మీరు అమెజాన్.in కామ్ కాదు www.amazon.in లోకి వెళ్ళిపోయి నా పేరు కూడా చాలు బాలాజీ స్పేస్ విఠల్ BALAJIVITHAL స్పేస్ బాలాజీ స్పేస్ విఠల్ అని కొడితే నేను రాసిన బుక్స్ కనపడతాయి 3 బుక్స్ కనపడతాయి. ఓకే, మీరేం చేస్తారు, ఆ బాలాజీ బుక్స్ బుక్ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు అమెజాన్లో. ఓకే, షాప్స్లో కన్నా అది బెటర్, మీకు దొరుకుతుంది ఈజీగా. కాబట్టి విక్రమ్ బుక్స్ దొరుకుతాయి, LSP వాళ్ళు దొరుకుతుంది. అవి తీసుకున్నాను అనుకో, దానిలో ఇవి ఉంటాయి ఈ కంజంక్షన్స్. లేదు నెట్లో కొట్టుకొని పోని, ఓకే, కోఆర్డినేట్ కంజంక్షన్స్ లిస్ట్ విత్ తెలుగు మీనింగ్ లేదా సబార్డినేట్ కంజంక్షన్ లిస్ట్ విత్ తెలుగు మీనింగ్ అని కొట్టేసుకోండి. అవి బాగా బట్టి పట్టేయడం వల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మీకు టెన్స్తో పాటు ఇవి కూడా ఉపయోగపడతాయి బాగా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దేర్ వాజ్ హెవీ రైన్, ది మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టాప్డ్. కాబట్టి మీరే కలపండి ఈ సెంటెన్స్ అన్న. ఇంతకుముందు ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు ఏంటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ 2-3 చెప్పి మీరు చేయండి అంటే చేశారు. టెన్స్లో 2 సెంటెన్స్లు ఇచ్చి 3 మీరు చేయమని చేశారు. కానీ ఇక్కడ అలా కాదు, ఎక్కడికక్కడ ఏ కంజంక్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పినా కూడా 2வது మళ్ళీ మీరు చేయాల్సి వస్తుంది. కాబట్టి అన్నీ చెప్పలేం కదా, ట్రై చేయండి. ఉన్న కంజంక్షన్స్ మొత్తం మనకు బట్టి పట్టేసి ఇందులో ఇక్కడ కావాల్సిన కాంప్లెక్స్ సెంటెన్స్ తయారు చేయాలంటే సబార్డినేట్ కంజంక్షన్స్ మాత్రమే రావాలి. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే కేవలం ఇఫ్, వెదరు, దాంతో అవి మాత్రం చూసుకుంటే చాలు. వాట్ వెనెచ్ వై హౌలు కూడా ఉపయోగపడతాయి, అవి కూడా సబార్డినేట్ కంజంక్షన్సే. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, దేర్ వాజ్ హెవీ రైన్, అక్కడ బాగా వాన పడింది. ద మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టాప్డ్, మ్యాచ్ అయిపోయింది. కాబట్టి ఏంటి, వాన బాగా పడిన కారణం చేత ఆట ఆగిపోయింది. సో ఆ కారణం చేత అనే మాట పెట్టి ఈ రెండింటిని కలిపేయచ్చు తెలుగులో అయితే. మరి కారణం చేత అనేది ఇంగ్లీష్లో ఏమనాలి అంటే నేను లిస్ట్ ఇచ్చాను మీకు. కారణం చేత అనేదానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాము, సిన్స్. ఆ కారణము చేత ఇది తెలియాలంటే ఆ లిస్టు బట్టి పెట్టాలి, వెంటనే నోటుకు వచ్చేస్తా అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు, సిన్స్ దేర్ వాజ్ హెవీ రైన్ అని పెట్టి ఫుల్ స్టాప్ ఇంకా తీసేయాలి. అంటే 2 జాయిన్ చేస్తున్నా అంటే ఫుల్ స్టాప్ అని గోడ తీసేస్తేనే జాయిన్ అవుతాయి కంజంక్షన్తో. సో సిన్స్ దేర్ వాజ్ హెవీ రైన్ ద మ్యాచ్ హ్యాడ్ బీన్ అంటే పాసివ్ వాయిస్ అనమాట. హ్యాడ్ బీన్ స్టాప్డ్, హ్యాడ్ బీన్ స్టాప్డ్ అంటే ఇప్పుడు చూడండి దీని అర్థం ఏమవుతుందో, మన కాంప్లెక్స్ క్రైటీరియా వచ్చిందా లేదా చూడండి. సిన్స్ దేర్ వాజ్ హెవీ రైన్, అక్కడ భారీగా వాన పడిన కారణం చేత అని ఆపేసాం. ఇందాకేమో దేర్ వాజ్ హెవీ రైన్ అన్నాం, అక్కడ బాగా వర్షం పడిందన్న పూర్తి అర్థం వచ్చింది, అది మెయిన్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడేమైంది, అది ఎప్పుడైతే సిన్స్ చేర్చామో సగవార్థం వస్తుంది. అక్కడ వాన పడిన కారణం చేత ఏం జరిగిందో నెక్స్ట్ చెప్పాలి. పంటలు బాగా పండాయా, ఊళ్ళు మునిగిపోయినాయా, వరదలు వచ్చినాయా, ఏం జరిగింది అంటే మ్యాచ్ ఆగిపోయిందిరా అని చెబుతున్నాం. అది చెబితేనే దీనికి అర్థం వస్తుంది. కాబట్టి ఇదేమండి, సబార్డినేట్ క్లాస్ అయింది. మరి మెయిన్ క్లాస్ ఏదిరా, ది మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టాప్డ్. రీజన్ ఏదైనా కానీ మ్యాచ్ అయిపోయిందండి, అది పూర్తి అర్థం వచ్చేస్తుంది. కాబట్టి ఏంటి అలా అని చెప్పేసి ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్లో చివరే వచ్చింది కాబట్టి మెయిన్ క్లాస్ చివరి ఉంటుంది అనుకోవద్దు, ఎగ్జాంపుల్స్ అలా వస్తాయి. కాబట్టి ఏంటంటే ఆర్గనైజ్డ్గా మనం ఏమి ఎగ్జాంపుల్స్ చెప్పాం, అప్పటికప్పుడు చెప్తుంటా కాబట్టి అన్ని ఇట్లాంటి సినారియాలు ఉన్నాయి. కాబట్టి ఓహో కాంప్లెక్స్ అనగా ముందు సబార్డినేట్ క్లాస్ వచ్చును, చివరిలో అని పెట్టుకోమాకండి దయచేసి. 3 ఇలా వచ్చినాయి కూడా అన్ని మెయిన్ క్లాస్ ముందు రావచ్చు, సబార్డినేట్ క్లాస్ తర్వాత రావచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పూర్తర్థాన్ని ఇచ్చే క్లాసు ఒక సెంటెన్స్లో ముందున్నా వెనకున్నా మధ్య ఉన్నా సరే పూర్తర్థాన్ని ఇస్తున్న క్లాసు వేరే క్లాస్ మీద ఆధారపడకుండా దాని తర్వాత పూర్తర్థం ఇస్తుంది అనుకోండి మెయిన్ క్లాస్. తనంతర తను పూర్తి అర్థం ఇవ్వకుండా ఆ మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అయిన అర్థం కోసం అది సబార్డినేట్ క్లాస్ ముందున్నా అనుకున్నా. ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, దేర్ వాజ్ హెవీ రైన్ అన్నాం, పూర్తి అర్థం ఇచ్చింది. ద మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టాప్డ్ అన్నాం, పూర్తి అర్థం ఇచ్చింది. 2 సింపుల్ సెంటెన్స్లు ఫుల్ స్టాప్తో ఉన్నాయి. ఈ 2 కలిపేసాం. కలపడానికి ఏం చేసాం, సబార్డినేట్ కంజంక్షన్ తీసుకున్నాం. దేనికి పెట్టాలి, రీజన్ ఫ్యాక్టర్కి పెట్టకూడదు ఎప్పుడు కూడా. అక్కడ 2 ఉంటాయి అనమాట, ఒకటి రీజన్ ఒకటి ఫ్యాక్టర్ ఉంటాయి. మనం దేనికి పెడుతున్నాం అంటే ఇక్కడ రిజల్ట్ మాత్రం అలా ఉంచేస్తాం. ఏది జరిగినా కూడా మ్యాచ్ అయిపోయింది అనేది రిజల్ట్, ఏం జరిగిందిరా అని చెప్తేనేమో రీజన్. కాబట్టి రీజన్కే పెడతాం ఎప్పుడు కూడా కంజంక్షన్. మనం అదంతా డీప్గా చెప్పగలం, మీకు అర్థం అవుతుంది త్వరలో. ఇక్కడ ఏంటంటే సిన్స్ దేర్ వాజ్ హెవీ రైన్, అక్కడ వాన పడిన కారణం చేత అనే రీజన్ చెప్తున్నాం ముందు. రిజల్ట్ ఏది జరిగినా సరే, ఎండ బాగా వచ్చినా లేకపోతే మబ్బులు పెట్టినా వాన పడినా షేడ్ లైటింగ్ పోయినా మ్యాచ్ ఆగిపోద్దు. ముందు గొడవలు జరిగినా ఏదైనా జరగచ్చు కాక రిజల్ట్ ఏంటంటే మ్యాచ్ అయిపోవడం. సో దానికి మనం కంజంక్షన్ పెట్టకూడదు. అంటే 2 ఉంటాయి క్లాసుల్లో, ఒకటేమో రీజన్ ఓరియంటెడ్, రెండోది రిజల్ట్ ఓరియంటెడ్. అంటే ఏ రీజన్ అయినా కానీ ఆ రిజల్ట్గా దారి చేస్తున్నప్పుడు రిజల్ట్ దానికి ఏమో మనం కంజంక్షన్ పెట్టాం. అది అంత డీప్గా మనం పోన అవసరం, మీకు అర్థమవుతుంది ప్రాక్టీస్లో. సో ఇక్కడ సిన్స్ దేర్ వాజ్ హెవీ రైన్, అక్కడ వాన పడిన కారణం చేత అని ఆపాం. కాబట్టి ఇది ఏమైంది, సబార్డినేట్ క్లాస్ అయింది. ఎందుకని, సిన్స్ అనేదే సబార్డినేట్ కంజంక్షన్. సిన్స్ అంటే ఆ కారణం చేత అని ఆపేసాం. కాబట్టి ఆ కారణం వాన బాగా పడిన కారణం చేత
ఏం జరిగింది. సో ఏం జరిగిందని చెప్తేనే దీనికి అర్థం వస్తుంది ఇది సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు ఏంటంటే అంటే ద మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టాప్డ్. ఏమండి మ్యాచ్ ఆగిపోబడిందండి అని చెప్పాం. ఇది పూర్తి అర్థం వచ్చేస్తుంది. ఇది దేని మీద డిపెండ్ అవ్వాలా, మ్యాచ్ ఆగబడింది అని అర్థం ఇస్తుంది పూర్తిగా. కాబట్టి దీన్ని అన్నాం మెయిన్ క్లాస్ అన్నాం. కాంప్లెక్స్లో ఏముండాలి, 2 ఇన్ఫినిట్ వెర్బ్స్ ఉండాలి. ఇదిగో 2 అంటే ఇంకెక్కువ కూడా ఉండాలి, 2 మినిమం ఉండాలి. సో వాజ్ అనేటువంటిది ఉంది ఇక్కడ, ఒక ఫినిట్ వెర్బ్. హ్యాడ్ అనేది ఒక ఫినిట్ వెర్బ్. కింద బీన్ అనేది ఫినిట్ వెర్బ్ కాదు, దానిలో డన్ ఉంది కాబట్టి 2 ఫినిట్ వెర్బ్స్ ఉన్నాయంటే 2 క్లాస్ అన్నట్టు. ఆ 2 క్లాసులు ఒకటి మెయిన్ క్లాస్, 2 సబార్డినేట్ క్లాస్. ఏది మెయిన్ క్లాసు, ది మ్యాచ్ హ్యాడ్ బీన్ స్టాప్డ్ అనేది. సిన్స్ దేర్ వాజ్ ఎవరీ ఏమో సబార్డినేట్ క్లాస్ అయింది. నెక్స్ట్ ఏంటంటే యూ డిడ్ నాట్ రన్ ఫాస్ట్, యూ కుడ్ నాట్ గెట్ ఫస్ట్ ప్రైజ్ అని 2 సెంటెన్స్లు ఉన్నాయి. అయితే ఇందులో ఒక సెంటెన్స్ తీసుకుందాం. యూ డిడ్ నాట్ రన్ ఫాస్ట్ అని ఒక సెంటెన్స్. దీనిలో ఎన్ని క్లాసులు ఉన్నాయంటే ఒక క్లాసే ఉంది, అది సింపుల్ సెంటెన్స్ అయింది. ఎందుకంటే ఒక్కొక్క డిడ్ రన్ అంతా ఒకటే వర్డ్, ఒకటే వెర్బ్. కాబట్టి పాస్ట్ టెన్స్లో అని చెప్పుకుంటాం డిడ్, కాబట్టి రన్లో ఇంకేం లేనట్టు. నాట్ రాబట్టి రన్లోంచి డిడ్ బయటకు వచ్చి ర్యాన్ బదులు డిడ్ రన్ అయింది, నాట్ రాబట్టి. కాబట్టి ఇది ఏంటంటే ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది కాబట్టి ఒక క్లాసే ఉన్నట్లెక్క, అది మెయిన్ క్లాస్ కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అయింది. యూ కుడ్ నాట్ గెట్ ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ కూడా అంతే, కుడ్ గెట్ కలిపి ఒకటే వెర్బ్గా తీసుకుంటాం. గెట్లో ఇంకేం ఉండదు అనమాట, కుడ్ వస్తుంది దాని ముందు. నాట్ రాబట్టి గెట్ ముందు లేకుండా ఇంకా ముందుకు వెళ్ళింది, కుడ్ అనేది నాట్కు ముందు వెళ్ళింది. కుడ్ నాట్ గెట్ అంటే కుడ్ గెట్ అని అర్థం. సో ఇక్కడ ఒక వెర్బే ఫినిట్ వెర్బ్ కుడ్ అనేది, కానీ గెట్ అనేది ఏంటంటే దానిలో ఇంకేమీ లేదు, కుడ్ రాబట్టి దాని ముందు. మోడల్ వెర్బ్ కనుక ఒక వెర్బ్ ముందు వచ్చిందంటే ఇంకా వెర్బ్లో ఏమి ఉండదనే కదా. సో దానిలో ఏమీ లేదు కాబట్టి అక్కడ ఒక వెర్బే ఉంది. సో ఫినిట్ వెర్బ్ ఒకటి ఉంది కాబట్టి ఒక క్లాసే ఉన్నట్టు. ఆ క్లాస్ మెయిన్ క్లాసా కదా అని అవును పూర్తి అర్థమిస్తుంది. యూ కుడ్ నాట్ గెట్ ఫస్ట్ ప్రైజ్, నువ్వు ఫస్ట్ ప్రైజ్ పొందలేకపోయావరా అని తేల్చి పడేసాం, పూర్తి అర్థం వచ్చేస్తుంది. కాబట్టి అది ఒక మెయిన్ క్లాస్. అంటే అదేంటిది సింపుల్ సెంటెన్స్. అంటే ఇదో సింపుల్ సెంటెన్స్. యూ డిడ్ నాట్ రన్ ఫాస్ట్, అరే నువ్వు వేగంగా పరిగెత్తలేదురా, ఇదొక సెంటెన్స్. తర్వాత నువ్వు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోలేదురా, ఇదో సెంటెన్స్. ఇప్పుడు రెండింటిని కలపాలి అంటే మనం కాంప్లెక్స్ చేయాలంటే కనుక సబార్డినేట్ కంజంక్షన్స్ కావాలి. ఓకే, సబార్డినేట్ కంజంక్షన్ అంటే ఏదనేది మనకి ఇక్కడ ఏది పెట్టాలరా అంటే ఆ లిస్ట్ బట్టి పెడితే వస్తుందని చెబుతున్నా. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇఫ్ పెట్టచ్చు అనమాట. ఇఫ్ యూ అన్నాం. అయితే ఇఫ్ పెట్టేప్పుడు చాలా జాగ్రత్తగా మేనర్స్గా ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇఫ్ పెట్టే సరిపోదు. ఏంటంటే ఒకవేళ ఇప్పుడు చూడండి, యూ డిడ్ నాట్ రన్ ఫాస్ట్, నువ్వు పరిగెత్తలేదు అన్నాం. ఇఫ్ అంటే ఏంటి అర్థం, ఒకవేళ అయినట్లయితే ఏంటి, ఇప్పుడు ఏం చెప్పాలి, ఒకవేళ నువ్వు పరిగెత్తనట్లయితే అని అంటావు. మళ్ళీ ఇప్పుడు ఏమనాలి, ఇందాకేమో నువ్వు పరిగెత్తలేదురా బాబు, యూ డిడ్ నాట్ రన్ ఫాస్ట్. ఇప్పుడు ఏమనాలి, ఇఫ్ ఒకవేళ అయినట్లయితే, ఏమైనట్లయితే, ఎస్ నువ్వు కనుక వేగంగా పరిగెత్తి ఉన్నట్లయితే అది. అంటే ఇందాక నాట్ ఉన్నది కాస్త ఇప్పుడు నెగిటివ్ కాస్త అసర్టివ్లోకి వచ్చేస్తుంది మామూలుగా. అంటే ఏంటి, ఇందాక రిజల్ట్ ఇచ్చేసాం, ఒరే బాబు నువ్వు ఫాస్ట్గా పరిగెత్తలేదు అని. ఒకవేళ బాగా వేగంగా పరిగెత్తగలిగి ఉండుంటే అన్నారు అనుకో, అప్పుడేంటి ఆ పని జరుగుండే పాజిటివ్లో చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నాట్ తీసేయండి. ఇఫ్ యూ డిడ్కి రన్ కలిపి నాట్ తీసేస్తే ర్యాన్ అవుద్ది. ఇఫ్ యూ ర్యాన్ ఫాస్ట్, ఒరే నువ్వు ఒకవేళ ఫాస్ట్గా పరిగెత్తుంటే అప్పుడు ఇక్కడ నాట్ తీయాలి. ఎందుకని, నువ్వు పరిగెత్తలేదు, నీకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు. నువ్వు పరిగెత్తుంటే నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉండేది. అంటే అక్కడ నాట్లేదు. మళ్ళీ చూడండి, తెలుగులో అనుకున్నప్పుడు లేదు కాదని రాట్లా. ఎందుకని నాటు తీయాల్సి వచ్చిందంటే ఇది ఇందాక నుంచి కలిపి ఊరుకున్నాం. ఇప్పుడు ఎందుకని మనం కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం, మెకానిజం ఎందుకు చేస్తున్నాం అంటే అర్థం చూసుకోండి. ఇందాకేమన్నాం, యూ డిడ్ నాట్ రన్ ఫాస్ట్, ఒరే బాబు నువ్వు పరిగెత్తలేదురా అన్నాం. యూ డిడ్ నాట్ రన్ ఫాస్ట్, యూ డిడ్ నాట్ రన్ ఫాస్ట్. ఇప్పుడేమన్నాం, ఇఫ్ అనే కంజంక్షన్ ఏం చెబుతుంది, ఒకవేళ అయినట్లయితే. అంటే ఏంటి, అక్కడ అర్థం ఏం మారుతుంది, నువ్వు కనుక వేగంగా పరిగెత్తినట్లయితే, పరిగెట్టి ఉన్నట్లయితే అన్నాం. అంటే అక్కడ ఏమవుతుంది, లేదు కదా, ఇందాకేమో పరిగెత్తలేదు అన్నాం, ఇప్పుడు పరిగెత్తినట్లయితే అన్నాం. సో తెలుగులో లేదు కదా అన్నప్పుడు ఇంగ్లీష్లో కూడా నాట్ రాకూడదు, తీసేయాలి. సో ఇఫ్ యూ ర్యాన్ ఫాస్ట్ అంటే డిడ్ రన్లో కలిసిపోయి ర్యాన్ అయింది. నువ్వు కనుక వేగంగా పరిగెత్తుంటేరా, యూ కుడ్ నాట్ గెట్ ఫస్ట్ ప్రైజ్ కాస్త ఏమవుతుంది, ఇప్పుడు నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉండేది. ఇందాకేమో నువ్వు పరిగెత్తలా, నీకు రాలా. ఇప్పుడు ఏమవుతాం, నువ్వు బాగా వేగంగా పరిగెడితే నీకు వచ్చేది. రెండు పాజిటివ్లో చదువుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా నాట్ తీసేసి ఏమనాలి, యూ కుడ్ గెట్ ఫస్ట్ ప్రైజ్. కంటిన్యూ చేయాలి, ఫుల్ స్టాప్ తీసేయాలి. ఎందుకని కంజంక్షన్తో కలుపుతున్నాం కదా. యూ కుడ్ గెట్ ఫస్ట్ ప్రైజ్.
యూ వుడ్ హ్యావ్ గాట్ ఫస్ట్ ప్రైజ్ కూడా అనొచ్చు. యూ వుడ్ హ్యావ్ గాట్, నువ్వు పొంది ఉండేవాడివి. వుడ్ హ్యావ్ అంటే ఒక పని జరిగి ఉండేది, అలా కూడా చెప్పచ్చు. కుడ్ ఉంది కాబట్టి డైరెక్ట్ వాడేసాం. సో ఇప్పుడు ఏమైంది, ఇఫ్ యూ ర్యాన్ ఫాస్ట్ యూ కుడ్ గెట్ ఫస్ట్ ప్రైజ్. ఇందులో ఏంట్రా అంటే ఇఫ్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షను ఇందాక పూర్తి అర్థం వస్తున్నటువంటి యూ డిడ్ నాట్ రన్ ఫాస్ట్ అనేటువంటి క్లాజ్ని, ఒక మెయిన్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్గా మార్చేసింది. ఇఫ్ అంటే అయినట్లయితే, ఇందాకేమో నువ్వు పరిగెత్తలేదు, ఇప్పుడు నువ్వు పరిగెత్తినట్లయితే ఏం పీకేవాడివి అని చెప్పాలి. సో అక్కడ యూ కుడ్ గెట్ ఫస్ట్, నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేదిరా అని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇది మెయిన్ క్లాస్ ఏదిరా అంటే రిజల్ట్ ఇచ్చేది ఏంటంటే యూ కుడ్ గెట్ ఫస్ట్ ప్రైజ్, నువ్వు ఫస్ట్ ప్రైజ్ పొందేవాడు అని రిజల్ట్. ఇది రీజన్ ఇచ్చేది కాబట్టి యూ ర్యాన్ ఫాస్ట్, నువ్వు పరిగెత్తినట్లయితే, నువ్వు ఎగిరినట్లయితే, నువ్వు దూకినట్లయితే అని రీజన్ చెబుతున్నాం. కాబట్టి అది ఏమైంది, ఆ ఇఫ్ అనేటువంటి కంజంక్షన్ దానికి చేర్చాం ఆ క్లాస్కి. కాబట్టి ఇది మెయిన్ క్లాస్ కాదు, సబార్డినేట్ క్లాస్ అయింది. సో ఒక సబార్డినేట్ క్లాసు యూ కుడ్ గెట్ ఏ ఫస్ట్ ప్రైజ్, ఇది ఒక మెయిన్ క్లాస్. ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నాం, సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి కంపల్సరీగా దీన్ని కాంప్లెక్స్ అన్నాం. కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో మనం నేర్చుకున్నాం, ఇది సబార్డినేట్ కంజంక్షన్స్ వాడి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సింపుల్ ఇంటూ కాంప్లెక్స్, కాంప్లెక్స్ ఇంటూ కాంపౌండ్, కాంపౌండ్ ఇంటూ సింపుల్, అది ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం టిప్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము టిప్స్లో మనం నెంబర్స్ అంటే సింగులర్ నెంబర్స్, ప్లూరల్ నెంబర్స్ నేర్చుకుంటున్నాం, చెప్పుకున్నాం. అంత ఈజీ అని ఏం కాదని ఈ లిస్ట్ మీరు బాగా బైహార్ట్ చేసుకోండి. ఎక్కడైనా ఉపయోగపడుతుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకపోతే మనం ఎవరితో మాడేప్పుడు కూడా ఉపయోగపడుతుంటాయి. మరి ఎందుకంటే ఎక్కడైనా వచ్చి ఫిషెస్ ఇవ్వాలి అన్నాం అనుకో, కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అంటే మనకు ఒకలా చూస్తారు, ఫిషెస్ అన్నాడు ఏంట్రా వీడని. సో ఏంటి అలాంటివి మనం నేర్చుకోవడానికి ఉపయోగం. అలాగే మ్యాన్స్ ఆర్ స్టాండింగ్ దేర్ అంటారు, మెన్ ఆర్ స్టాండింగ్ దేర్, అట్లాంటివి మనం పాలిష్డ్ ఇంగ్లీష్గా ఉండాలన్నమాట. అందుకనే ఈ తాపత్రయం. ఇక్కడ సిలబస్ అన్నాం, టీచర్స్ చూడండి ఎక్కువ ఇది అంటే కొంతమంది వెనకపోయి ఉండొచ్చు. సిలబస్ అంటే పాఠ్య ప్రణాళిక, అంటే ఒక సబ్జెక్టు సంబంధించిన పాఠ్య ప్రణాళిక. అంటే ఒకటో పాఠం ఎప్పుడు చెప్పాలి, రెండో పాఠం ఎప్పుడు చెప్పాలి, మూడో పాఠం ఏ టైంలో చెప్పాలి, పరీక్ష దీనికి ఎప్పుడు పెట్టాలి, ఈ ప్రణాళిక అంతా కూడా ప్లానింగ్ని, ఒక పాఠానికి సంబంధించిన ప్లానింగ్, దీన్ని మనం అన్నాం సిలబస్ అంటాం ఇంగ్లీష్లో. సింగులర్ అనమాట, అంటే తెలుగు ఒక సిలబస్ ఉంటుంది, ఇంగ్లీష్ సిలబస్ ఉంటుంది. మరి ఈ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అన్నీ కలిపి పాఠ్య ప్రణాళికలు తయారు చేయాలన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏమంటారు అంటే దాన్ని సిలబస్ అయినా అంటే చాలామంది ప్లూరల్ నెంబర్ అంటే తెలియదు, దానికి సిలబస్ అనే అంటారు. అన్ని సిలబస్లు అనకూడదు, సిలబస్లు అంటాం తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఏంటంటే సిలబస్లు కాదు. సిలబస్కి ప్లూరల్లో సిల్లబీ అని కానీ సిల్లబాయ్ అని కానీ అనాలి. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సిల్లబీ, SYLLABY సిల్లబీ, లేదా SYLLABAI సిల్లబాయ్. అంటే సిల్లబీ లేక సిల్లబాయ్ అంటే ఏంటంటే పాఠ్య ప్రణాళికలు. అందుకే ఇక్కడ లూ అని రాయకుండా మీ ముందు నాతో అని పెట్టా. ఒకటి కంటే ఎక్కువ సిలబస్ ఉంటే సబ్జెక్ట్స్ సిల్లబాయ్ అంటారు, లేక సిల్లబీ అంటారు, ఏదైనా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నైఫ్ అన్నాం. నైఫ్ అంటే ఏంటి, చాకు. దీనికి ప్లూరల్ ఏంటంటే అంటే ఒక్కసారి ఇక్కడ మనం లాజిక్గా పోదాం. అంటే ఏంటంటే ఏదో నీ పాఠం చెప్పా, మాస్టర్ని ఏదో పుస్తకం చూసి చెప్పాను, నెట్ చూసి చెప్పాను అనుకుంటారేమో. ఎందుకని ఇలా వచ్చిందని చెప్తున్నా చూడండి. నైఫ్ అన్నాం, దీనికి ప్లూరల్ నెంబరు మామూలుగా బాయ్కి ఎస్ కలిపితే బాయ్స్ కదా, అలాగే మనం టాయ్కి ఎస్ కలిపితే టాయ్స్ కదా. ఇక్కడ మీరు నైఫ్కి ఎస్ కలిపి నైఫ్స్ అని చూద్దాం, అనగలిగారా? నైఫ్స్ అనలేము, నోరు చూడండి ఎంబరాసింగ్ వస్తుంది. దాన్ని ఏమంటాం, చాలా ఫ్రీగా పలకాలంటే నైఫ్ అంటే నైఫ్ అనేయగలం, నైఫ్ నైఫ్ నైఫ్. దీనికి ఎస్ చేరిస్తామేం తెలుసా, నైవ్స్ అనగలుగుతాం, అంటే వా పలుకుతోంది అక్కడ. ఎఫ్ పలకట్లు చూడండి, నైఫ్స్ అని అనకూడదు, అలా అన్న కూడా ఎదుటి మొహం మీద ఉమ్మడుద్ది. కాబట్టి ఇక్కడ నైఫ్స్ అనలేం కాబట్టి ఏమన్నా చాలా ఈజీగా నైవ్స్ అంటున్నాం. సో ఎప్పుడైతే ఎస్ చేరిందో ఎఫ్ కాస్త వాగా పలుకుతుంది. ఇందాక నైఫ్ అన్నది కాస్త ఇప్పుడు నైవ్ అంటున్నాం కాబట్టి వి వస్తుంది ప్లూరల్లో, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి బట్టి పట్టి KNIF నైఫ్, KNIVS అంటే రేపు పొద్దున మర్చిపోవచ్చు అని పలికి చూడండి. నైఫ్కి ఎస్ చేర్చండి, నైఫ్స్ అనలేము, నైవ్స్ అనే అనగలుగుతాం. ఎప్పుడైతే నోటితో వా అన్నాం అంటే పలకడాన్ని బట్టి రైటింగ్ వస్తుంది కాబట్టి నోటితో వా అన్నాం, ఇంగ్లీష్లో కూడా వీ రాసేసాం, KNIVS. సింగులర్లో ఎఫ్ కాస్త ప్లూరల్లో వీగా మారింది. అందుకని ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా వర్డ్లో కనుక అంటే ఒక యూనిట్ సింగులర్గా ఉన్నప్పుడు ఎఫ్ కనుకుంటే చివరిలో దానికి ఎస్ చేరినప్పుడు ఆ ఎఫ్ కాస్త వాగా పలుకుతుంది. కాబట్టి అప్పుడు ప్లూరల్లో ఎప్పుడు ఎఫ్ వచ్చిన చోట ఈ వి రాస్తాం, ఏది చివరిలో, మధ్యలో మొదట్లో వస్తే కాదు. ఒక యూనిట్ చివర సింగులర్లో ఉన్నప్పుడు ఎఫ్ ఉంటే చివరి కానీ దాని ముందు కానీ ఓవెల్కి ముందు కానీ ఉంటే దానికి ఎస్ చేర్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫా కాస్త వాగా పలుకుతాం కానీ ఎఫ్ కాస్త వీగా మారుతుందని గుర్తుపెట్టుకోండి. సో నైఫ్కి నైవ్స్ అంటాం. సేమ్ వైఫ్ కూడా అంతే. వైఫ్ అంటే భార్య, WIFE, వైఫ్ అన్నాం, ఫా పలుకుతుంది. ఇప్పుడు దానికి ఎస్ చేర్చాం, అప్పుడు ఏమంటాం మనం, వైఫ్స్ అన్నాం కదా.
కాబట్టి వైఫ్స్ అనలేం కాబట్టి ఏమంటాం అక్కడ ఆటోమేటిక్గా ఈజీగా ఎస్ చేర్చాం, కానీ ఎప్పుడైతే ఎఫ్ ఉందో ఇక్కడ దానికి ఎస్ చేర్చాం కానీ నైవ్స్ అంటాం, ఆ వైవ్స్ అంటాం ఇక్కడ కూడా వైఫ్ వైవ్స్. సో WIVES వైవ్స్ అవుతుంది, ప్లోరల్ భార్య భార్యలు. ఓకే, నెక్స్ట్ లీఫ్ అంటే ఏంటి? ఆకు. ఇక్కడ కూడా అంటే ఒక లీఫ్ ఉందనుకో లీఫ్ అన్నాం, ఫా పలుకుతున్నాం. దీనికి ఎప్పుడైతే ఎస్ చేర్చామో లీవ్స్ LEAVES ఇక్కడ ఈ కూడా చేరుతుంది. అంటే కొన్నిటికి మనం ఎస్ఏ కాదు ఈఎస్ చేరుస్తాం. ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి, దానికి ప్లోరల్ ఏంటంటే MANGOకి ఎస్ చేర్చకూడదు, ఈఎస్ చేర్చాలి. ఒక వర్డ్ చివర కనుక ఆ ఓవెల్ సౌండ్తో ఎండ్ అవుతుంటే దానికి సాధారణంగా ఈఎస్ పెడతాం. ఓకే, మ్యాంగో అన్నాం, దానికి ప్లోరల్ ఏంటి? మ్యాంగోస్ అంటే ఈఎస్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే లీఫ్ అంటే ఆకు, లీఫ్కి ఏం చేస్తాం? ఎస్ చేర్చినప్పుడు వేస్తే LEAF కాస్త LEAVESగా మారుతుంది. ఈ వి ఎక్కడి నుంచి వచ్చిందిరా అని బట్టి పడితే రాదు. లీఫ్ని ప్లోరల్లో లీఫ్స్ అనలేం కాబట్టి లీవ్స్ అంటాం. సో ఆ వా ఎప్పుడైతే వకారం పలికిందో నోటుతో రాసేప్పుడు కూడా వి వచ్చేస్తుంది. కాబట్టి LEAVES ఈ ఒకటే ఎక్స్ట్రాగా వస్తుంది. ఏంటి? లీఫ్కి LEAVES అని రాయలేం కదా, ఒక ఓవెల్ కావాల్సి వస్తున్నప్పుడు. కాబట్టి LEAVES లీవ్స్ అంటే ఆకులు. ఓకే, ఇది ప్లోరల్ యొక్క పరమార్థం. నెక్స్ట్ ఫిష్ అంటే చేప అన్నాం కదా, ఒక చేప ఉన్నా ఫిష్ అని అనాలి, 2 ఉన్నా 3 ఉన్నా 3000 ఉన్నా 300 ఉన్నా సరే చేపని ఫిష్ అనే అంటాం ఇంగ్లీష్లో. అంటే ఫిష్కి ప్లోరల్ ఫిషే, గుర్తుపెట్టుకోండి. ఫిష్కి ప్లోరల్ ఫిష్. ఫిషెస్ అనకూడదు, చాలామంది ఫిషెస్ అంటారు, అనకూడదు. 1 ఫిష్ 100 ఫిష్, 10 ఫిష్ కిలో ఫిష్, అలా ఫిష్ని ఫిష్ అనే అనాలి. నెక్స్ట్ ప్లోరల్ డీర్ అంటే జింక. దీన్ని కూడా చాలామంది డీర్స్ అంటారేమో, డీర్స్ అనకూడదు. డీర్ అంటే ఒక జింక అక్కడ ఉందనుకోండి లేడీ, డీర్ అంటాం. అలాంటివి 2, 3 ఉన్నాయి అనుకోండి దాన్ని డీర్ అని. 10 డీర్ 1 డీర్ 5 డీర్ అని సింగులర్గా డీర్ అని చెప్పినట్టే ప్లోరల్లో కూడా డీర్ అంటే జింకలు. అంటే ఫిష్ అంటే చేప, ఫిష్ అంటే చేపలు. అక్కడ నెంబర్ని బట్టి ప్లోరల్ సింగులరా లేదా ఆర్ని బట్టి ఈజ్ని బట్టి తెలుస్తుంది. ఫిష్ ఈజ్ దేర్ అంటాం, లేదా ఫిష్ ఆర్ ఇన్ అక్వేరియం అంటాం. ఫిష్ ఆర్ అన్నామంటే అక్కడ ప్లోరల్ చెప్పినట్టు లెక్క, ఫిష్ ఈజ్ అన్నామంటే కన్నా సింగులర్ చెప్పినట్టు లెక్క వస్తుంది. అలాగే డీర్ కూడా అంతే. డీర్ ఈజ్ ఇన్ జూ అన్నాం అనుకోండి, ఒక జింక ఉన్నట్టు అర్థం వస్తుంది, ఈజీ పెట్టాం కాబట్టి. డీర్ ఆర్ ఇన్ జంగిల్ అన్నాం, సో ప్లోరల్ కింద లెక్క వస్తుంది. కాబట్టి డీర్స్ అనకూడదు. అలాగే మనం ఇంకోటి ఏంటి? షీప్ అన్నాం కదా, షీప్ కూడా ప్లోరల్ గొర్రె అంటే షీప్ అని అనాలి, అంతేగాని షీప్స్ అనకూడదు. ఒక షీప్ ఉన్నా షీపే, 10 షీప్స్ ఉన్నా షీపే అని అనాలి, అందుకే షీప్స్ అనకూడదు. షీప్ అంటే దానికి సింగులర్ ప్లోరల్ ఒకటే. అలాగే పీపుల్ అన్నాం కదా, పీపుల్ అంటే ఒక ప్రజ, అంటే ఒక మనిషి ప్రజల్లో ఒకరిని కూడా పీపుల్ అంటాం. 10 మంది ఉన్నా కూడా పీపుల్ అంటాం, అంతేగాని మనం పీపుల్స్ అనకూడదు. మళ్ళీ చాలామంది అనుకుంటారు పీపుల్స్ అని. పీపుల్స్ అంటే అపాస్ట్రఫీ అంటే ప్రజల యొక్క అని అర్థం, అది వేరే, ప్లోరల్ కోసం కాదు అక్కడ వాడింది. కాబట్టి పీపుల్కి పీపులే ప్లోరల్ అవుతుంది. సో ఈ టిప్స్ మనం ఇవాళ నేర్చుకున్నాము. ఈ ఎపిసోడ్లో అంతో ఇంతో మీరు నేర్చుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ మీకుంటే దయచేసి ఒక లైక్ కొట్టండి. ఇది నలుగురికి వెళ్ళాలి, అందరికీ మనలాగే నేర్చుకునే అవకాశం ఇవ్వాలనుకుంటే దయచేసి దీన్ని షేర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.